ఏందిరా చదువుకున్నోళ్ళు అయ్యుండు కూడా ఆ రౌడీ బ్యాచ్ తో మీకేంది గొడవ? వాళ్ళ స్కూల్లో పేకాట ఆడుతూ టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు సార్. అంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? ఇక్కడ మేము ఎందుకున్నట్టు? దేవుళ్ళ ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయనకు రిపోర్ట్ చేయొచ్చు కదా. మీ కంప్లైంట్ ఇచ్చే లోపు ఏయ్, చూప్. ఎక్కువ మాట్లాడితే బొక్కలేసి బొక్కలు చొరా చేస్తా. ఏం నోరు లెగుస్తోంది? సార్ మన కుర్రాలే సార్, ఇంకెప్పుడు చేయరు సార్. ఈసారి తప్పు చేస్తే నేనే తీసుకొచ్చి చెల్ల వేస్తాను. ఈ ఒక్కసారికి వదిలేండి సార్. నీ ముఖం చూసి ఇడుస్తున్నా సోమే, లేదంటే సార్ ఎలాండి రా, ఎలాండి ఏంట్రా? థ్యాంక్ యూ సార్. టీచర్ ఇప్పుడు మిస్ అయ్యావు, కానీ విటవా. ఏయ్ టీచర్ పోరి, నీలో చాలా పొగరుంది. నీ పొగరు చూసి నాలో పొగరు పెరిగింది. నీ పొగరు నా పొగరు కలిస్తే మస్తు మజా ఉంటది. ఏంటి వస్తావా? పోదాం పొలం పక్కకి. Don't you know how to behave with ladies? ఇంగ్లీషు పాఠాలు వద్దు గాని సెక్స్ పాఠాలు నేర్పిస్తావా? వస్తావా? Stop! స్వామి, చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. అది నా పిల్లం అయిపోవాలి అంతే. అది నువ్వు అనుకుంటే జరగదు నాయన. ఇక్కడ ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. ఏంటి స్వామి, ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అది అవుద్దా? నుదుటి రాతని ఎవరూ మార్చలేరు నాయన. అయితే నేను ఇప్పుడే రాసుకొని తిరుగుతాను. శుభం. వస్తాను స్వామి. మంచిది. ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయండి ఏమనగా, ఇక్కడ మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుద్దని బాంబే బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం అవుద్దని బాంబే బాబా చెప్పాడు. ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అవుద్దని బాంబే బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం కాబోతుందో, ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అవుతుందని బాబా చెప్పాడు. పుష్పన పెళ్ళం కాబోతుందో. ఇందు మూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయండి ఏమనగా, పుష్పన పెళ్ళం కాబోతుందో. ముదురు రాత్రి మాట్లాడు. పుష్పన పెళ్ళం కాబోతుందో. ముదురు రాత్రి మాట్లాడు. పుష్పకి నాకు పెళ్లి అయిపోద్దో, ఆ తర్వాత అదైపోద్దో. పుష్పకి నాకు పెళ్లి అయిపోద్దని బొమ్మే బాబా చెప్పాడు. పుష్పకి నాకు పెళ్లి అయిపోద్దని బొమ్మే బాబా చెప్పాడు. ఏం టీచర్? ఏంటప్పి అరుపులేంటి, పిచ్చి పిచ్చిగా ఈ రాతలేంటి, ఏంది? ఇక్కడ ఏది రాసి పెట్టేది అవుద్దని బొమ్మే బాబా చెప్పాడు మేడం. అందుకే పుష్ప నా పిల్లం కావాలని రాసుకున్నాను అంతే. ఏంటి, ఏం రాసుకుంటే అది జరిగిపోతుందా? మీరు టీచర్ నుండి హెడ్ టీచర్ కావాలని రాసుకోండి, అయిపోతారు. ఆహా, అవునా? పుష్ప నా పిల్లం కావాలో బొమ్మే బాబా చెప్పాడు. ముదుకు రాత్రి ఎవరు మాట్లాడు. పుష్పకి నాకు పెళ్లి అయిపోద్దో, ఆ తర్వాత అదైపోద్దో. ముదుకు రాత్రి ఎవరు మాట్లాడు. బొమ్మే బాబా చెప్పాడు. ఒరే అభి, ఇక్కడ ఉన్నారా మీరు? ఏంట్రా ఇది? ఇక్కడ ఏది రాసి పెట్టుంటుంది అవుతుంది బొంబే బాబా చెప్పాడు రా. అందుకే పుష్పన పెళ్ళం కావాలని రాసుకున్నాను. అంటే ఇక్కడ ఏం రాస్తుంటే అది జరుగుతుందా అప్పి? ఇక్కడ నువ్వు అభి నా మూడు కావాలని రాసుకొని తిరుగు, రేపే నీ పెళ్లి అయిపోద్ది. పుష్పన పెళ్ళం కాబోతుందో అని బొంబే బాబా చెప్పాడు. రుతుకు రాదు నువ్వు మాట్లాడు. రాసుకోమంటావా అభి? రాసుకోవడం ఎందుకు, డైరెక్ట్ పెళ్లి చేసుకుందాంలే. ఇక్కడ ఏది రాసి పెట్టింటుంది అవుతుంది బొంబే బాబా ఏట్రా అర్థమయ్యేటట్టు చెప్పు. కుక్క నన్ను కుక్క అంతనే పెట్టరా? కుక్క అంతనవా? ఓహో, పుష్పను కుక్క కరిసిందా? ఓహోహో, చంపించావు. పుష్పే కుక్కను కరిసిందా? ఓహో, పుష్ప నన్ను కలవమంటుందా, రమ్మంటుందా? పుష్ప అయితే అర్జెంట్ గా వెళ్ళాలి. పుష్ప నా పిల్లం కాబోతుందో బొంబే బాబా. ఏంట్రా ఇది? ఇక్కడ ఏది రాసి పెట్టుంటుంది అవుద్దని బొంబే బాబా చెప్పాడే. దొంగ సచ్చినాడా, ఊరంతా అప్పికి నీకు పెళ్లి అంటే ఏంటనుకున్నా, ఇలా రాసుకో తిరుగుతున్నావా? బొంబే బాబా చెప్పాడు అందుకే రాసుకున్నాను. బాంబే బాబా కాదురా, నీ సంగతి నేను చెప్తాను. ఊరంతా పరిగెత్తుకుంటూ చావు, 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 చావు. ఏంద్రా అప్పి
నీ లొల్లి? ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏది రాసి పెట్టి ఉంటుందో అవుద్దని బొంబే బాబా చెప్పాడు. పుష్ప నా పిల్లం కావాలని రాసుకున్నాను. ఇదేంటండి రివర్స్ అయిపోయింది? నువ్వు గిట్లా రాసుకుంటే జరగదురా. ఆ, కదా బ్రహ్మ రాయాలి, ఆయన ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. అయితే ఆయన చేత రాయించుకుంటాను. ఓ పుష్ప నా పిల్లం గడ్డి మగ్గ. కావాలా? ఈ జన్మలో ఆ పోరితో నీకు పెళ్లి కాదురా భయ్. చేస్తున్నాను 10 minutes లో అక్కడ ఉంటాను. స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. హాయ్ టీచర్, నీ చెంప దెబ్బ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలిగా. రా. ఏయ్, ఆగు. ఎక్కడికి పోతావే? రా. వదలరా, వదలు, రా. వదలు. ఏయ్. రా. ప్లీజ్ సార్, సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 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 సార్ ప్లీజ్ వదిలేండి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను, వదిలేండి సార్, వద్దు వదలండి, వదలండి, వదలండి. ఏయ్! ఒక్క అంగుళం కదిలావంటే ఇది నీ మెడలో దిగుద్ది. ఏయ్! రేయ్, నన్ను అనుభవించాలనుకున్న నీ పిచ్చి పైశాచిక కోరికని ఈ జన్మలో తీరనివ్వను. నీ చేతిలో మాత్రం నేను బలి కాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజే పడి కత్తుడు. సాలే గాని తుకుడాలు తుకుడాలు కింద నరికి ఇదే సమాధి పక్కన సమాధి కడదాం. రే, ఒంటరిగా ఉన్నాడు రా, ముసుకేసి కుమ్మేద్దాం. ఓకే
చెత్త నా కొరకల్లారా, దొంగ దెబ్బ తీస్తారా? దొరక్కపోరా మీరు. రేయ్, బద్మాష్ నా కొడుకల్లారా, నన్ను ముసిగేసి కొట్టింది ఎవర్రా? నిజం చెప్పండి. మాకు తెలియదు సార్. రేయ్, నిజం చెప్పకపోతే ఒక్కొక్కడిని ఈ బెల్టుతో మేక తోలు తీసినట్టు మీ తోలు తీస్తా. సార్ 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 మిమ్మల్ని కొట్టే ధైర్యం మాకెక్కడుంది సార్? సార్ నిజం సార్, మీ కొట్టలేదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, మీకు కొట్టలేదు సార్. ఆ? నిజం సార్, మేము కొట్టలేదు సార్. సార్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను సార్, కాసేపు నిలబడతాను సార్. రాయ్, చంపేస్తాను. కూర్చో. కూర్చోండి సార్, కూర్చోండి సార్, కొట్టేసాను సార్. సార్ రేయ్, నాకు తెలుసురా, స్మగ్లింగ్ లో వాటా ఎక్కువ తీసుకుంటున్నానని మీరే ప్లాన్ చేసి నన్ను కొట్టారు. రేయ్, చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి రా. మీరిలా చెప్పరు గాని ఓ పని చేయండి, మీలో ఎవరు నన్ను కొట్టారో తెలియాలంటే ముందు మీలో మీరు కొట్టుకోండిరా. కమాన్. సార్ ఒక్క మాట సార్, నన్ను కొట్టడానికి ఎవరు లేరు కదా సార్. నేను వెళ్ళిపోవచ్చా సార్? నేను వెళ్ళిపోవచ్చా సార్? కూర్చో. సార్ సార్ వీడికి నేను 500 రూపాయలు బాకీ ఉన్నాను సార్, అది మనసులో పెట్టుకొని కుల్లబడుస్తున్నాడు సార్. మీ కానిస్టేబుల్తో కొట్టించండి సార్, ప్లీజ్ సార్. మీ రేయ్, ఆగుండ్రా. అర్థమైంది, నన్ను కొట్టేదమ్ము మీలో ఎవరికీ లేదు కానీ మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నా. పోండ్రా, పోండి. వీళ్ళు కాదే, అసలు నన్ను కొట్టేదమ్ము ఇంకెవరికుందబ్బా? ఎంత పొగరు నీకు? నన్నే చేసావు. చావు బే, చావు. మీరు మనుషులా రాక్షసులా? వదిలిరా అమ్మని. అయిపోయావురా నువ్వు ఈరోజు. వదిలిరా. ఏయ్,